7 lakhs బడ్జెట్‌లో 7 సీటర్ కారా? నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా! అండ్ 7 lakhs బడ్జెట్‌లో రావడమే కాకుండా 4 స్టార్స్ సేఫ్టీ రేటింగ్‌తో కూడా వస్తుంది. స్టైలిష్ లుక్స్ ఉన్నాయి. ఇంకా దీనిలో ఉండే సీటింగ్ అరేంజ్‌మెంట్ మీరు ఇంతవరకు వేరే ఏ కార్‌లో కూడా చూసుండరనమాట. నేను మాట్లాడుతుంది రెనాల్ట్ ట్రైబర్ గురించి. రెనాల్ట్ ట్రైబర్ మోస్ట్ అఫోర్డబుల్ 7 సీటర్‌గా ఆల్రెడీ తెలుసు. 2019లో ఇది లాంచ్ అయిందనమాట. ఇప్పుడు 2025లో ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చింది. సో ఈ రెనాల్ట్ ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ వర్త్ అంటారా? మీరు కొనుక్కోవచ్చా? ఒకవేళ 8-10 lakhs బడ్జెట్‌లో ఒక 7 సీటర్ కోసం చూస్తున్నా, లేకపోతే బిగ్ ఫ్యామిలీ ఉంది, ఎక్కువ స్పేషియస్ కార్ కావాలని చూస్తున్నా సరే మీరు కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో గైస్ 2019లో రెనాల్ట్ ట్రైబర్ ఫస్ట్ టైం లాంచ్ అయినప్పుడు ఎక్కువ మంది కార్ని వాడిన వాళ్ళు, ఇంకా కార్ ఎక్స్పర్ట్స్, రివ్యూవర్స్, క్రిటిక్స్ ఏం కంప్లైంట్ చేశారంటే పికప్ తక్కువగా ఉంది, పికప్ పెంచితే బాగుంటుంది, లేకపోతే టర్బో ఇంజిన్ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది అడిగారు. అండ్ మోర్ ఓవర్ సన్ రూఫ్ కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది కస్టమర్స్ అయితే వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పారనమాట. సో ఇప్పుడు రెనాల్ట్ ట్రైబర్ ఈ ఇంజిన్ ఏమన్నా మార్చిందా, ఇంకా సన్ రూఫ్ ఆప్షన్ ఏమైనా ఇచ్చిందా లేదా, ఇవన్నీ మనం చూద్దాం. అసలు నిజంగా 2025 వేరియంట్లో యాక్చువల్గా అయితే ఏమేమి మారాయో మనం చూద్దాం. ఫస్ట్లీ ఇంజన్ అయితే ఏం మారలేదండి. రెనాల్ట్ ట్రైబర్ ఇంజన్ 999cc ఇంజన్, సేమ్ ఇంజనే ఉంచారు. టర్బో ఆప్షన్ ఏం పట్టరాలేదు. సో ఈ 999cc ఇంజన్ 70 బ్రేక్ హార్స్ పవర్ని జనరేట్ చేస్తుంది అండ్ 96 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో పవర్ విషయంలో కొంచెం ల్యాగ్ అయితే ఇప్పటికీ ఉంది. ఇంకా సన్ రూఫ్ అయితే యాడ్ చేయలేదు, సన్ రూఫ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇంకా అలాయ్ వీల్స్ కూడా పట్టరాలేదు. మీరు టాప్ ఎండ్ తీసుకున్నా కూడా ఇప్పుడు రెనాల్ట్ ట్రైబర్లో మీకు అలాయ్ వీల్స్ కూడా దొరకవు. కానీ ఇప్పుడు ఏం మారాయో మరి చూద్దాం. సో గైస్, రెనాల్ట్ ట్రైబర్ 2025 ఫేస్ లిఫ్ట్లో ఎక్కువగా చూసుకుంటే అపీరియన్స్ వైజ్ చాలా చేంజెస్ అయితే పట్టుకొచ్చారు. అందులో మన ఎక్స్టీరియర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు బాగా నోటీస్ చేయగలిగేది లోగో కొంచెం డిఫరెంట్గా కొత్త లోగో అయితే పట్టుకొచ్చారు. ఆ లోగోని ఇది రెనాల్ట్ ట్రైబర్లోనే ఫస్ట్ టైం వాడుతున్నారు అనమాట ఇండియాలో చూసుకుంటే. దాంతోపాటు మీరు గ్లాసీ ఫినిష్ ఉన్న ఒక ఫ్రంట్ గ్రిల్ మంచి అపీరెన్స్ అయితే ఇస్తుంది మొత్తం కార్కి. దాంతోపాటు వీళ్ళు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇందులో ఇస్తున్నారు. ఇంకా డిఆర్ఎల్స్ కూడా ఐబ్రో షేప్డ్ డిఆర్ఎల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మనకి సైడ్ నుంచి చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ కలర్ ఆఫర్ చేస్తున్నారు. మేబీ వీళ్ళు డ్యూయల్ టోన్ ఆప్షన్ ఒకటి పట్టుకొచ్చారు హైయర్ టాప్ వేరియంట్లో కొంచెం డిఫరెంట్ లుక్స్ కోసం. అందులో డార్క్ కలర్ అయితే మనకు కనిపిస్తుంది. తర్వాత ఓఆర్వీఎమ్స్ కూడా మనకి డార్క్ కలర్ ఓఆర్వీఎమ్స్, బ్లాక్ గ్లాసీ ఫినిష్తో ఉన్న బ్లాక్ ఓఆర్వీఎమ్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట ఎక్స్టీరియర్ చూసుకుంటే. ఇంకా మనకి టైల్ ల్యాంప్స్ కూడా చాలా డిఫరెంట్గా కొంచెం స్టైలిష్గా అయితే పట్టుకొచ్చారు. టైల్ ల్యాంప్స్ కూడా చూడడానికి అయితే బాగున్నాయి. ఇంకా 15-inch డ్యూయల్ టోన్ వీల్ కవర్ అనమాట. అది వీల్స్ అలాయ్ వీల్స్ కాదు, కానీ డ్యూయల్ టోన్లో కొంచెం వీల్ కవర్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే పట్టుకొచ్చారు. అది ఎక్స్టీరియర్ విషయానికి వచ్చేసరికి. ఇప్పుడు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా కొంచెం లుక్స్ అయితే బెటర్ చేశారు, ఇంప్రూవ్ చేశారు. డ్యూయల్ టోన్లో ఉంటాయి ఇంటీరియర్స్. అండ్ ఎస్పెషల్లీ డాష్ బోర్డ్ డ్యూయల్ టోన్లో ఉండి కొంచెం మధ్యలో వుడెన్ ప్యానల్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ వుడ్ కాదు, అది ప్లాస్టిక్ కానీ వుడ్ లాగా కనిపించి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇంకా మనకి 8-inch టచ్ స్క్రీన్ ఆఫర్ చేస్తున్నారు. 360-degree కెమెరా దొరుకుతుంది. వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ఆప్షన్ కూడా దొరికింది. వైర్లెస్గా ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి స్లాట్ ఇస్తున్నారు. రేర్ ఏసీ వెంట్స్, ఎస్పెషల్లీ సెకండ్ రో, థర్డ్ రో కూడా రేర్ ఏసీ వెంట్స్ అయితే దొరుకుతున్నాయి. సో థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళకి ఏసీ దొరకట్లేదు అని ఫీలింగ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇలాగ ఇంటీరియర్ కూడా బాగా అయితే ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇదొకటే కాకుండా వీరు లుక్స్ వైజ్ ఇంప్రూవ్మెంట్ కాకుండా ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఏంటంటే సేఫ్టీ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ రెనాల్ట్ ట్రైబర్ 2019లోనే 4 స్టార్ అంటే 4 స్టార్ క్రాష్ టెస్టెడ్ వెహికల్ కదా ఇది. సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి వీలు ఏంటంటే స్టాండర్డ్గానే చాలా సేఫ్టీ ఫీచర్స్ ఆఫర్. స్టాండర్డ్గా అంటే బేస్ మోడల్ నుంచి మొదలు పెట్టుకొని అన్ని మోడల్స్లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేస్తారు. ఇంకా ఏబిఎస్ అండ్ డిబిడి. సో ఇది బ్రేకింగ్ అండ్ స్టెబిలిటీ విషయంలో బాగుంటుంది. హిల్ హోల్డ్ అసిస్ట్, మనం అప్స్ ఎక్కినప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు. సాధారణంగా ఈ టీపీఎంఎస్ అనేది వేరే కార్స్లో కొంచెం హైయర్ వేరియంట్స్ ఇస్తారు, కానీ బేస్ మోడల్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా రేర్ పార్కింగ్ సెన్సర్స్ని బేస్ మోడల్ నుంచి ఇస్తున్నారు, రేర్ పార్కింగ్ సెన్సర్స్. తర్వాత రిమోట్ కంట్రోల్తో సెంటర్ లాక్ చేయడానికి ఇది కూడా బేస్ మోడల్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక
దేర్ ఆర్ సమ్ గుడ్ చేంజెస్. ఓవరాల్గా రెనాల్డ్ ట్రైబర్ 2025 వేరియంట్లో చాలా మంచి చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వద్దాం. రెనాల్డ్ ట్రైబర్ యొక్క మ్యాజికల్ ఫీచర్, ఆ ఫీచర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో రెనాల్డ్ ట్రైబర్లో ఒక మ్యాజికల్ ఫీచర్ అయితే ఉంది. అది నాకు ఎలా తెలిసిందంటే, మా ఫ్రెండ్ ఒకతను రెనాల్డ్ ట్రైబర్ వాడుతున్నాడు. సో వాడినప్పుడు నాకు తను చెప్పాడు అనమాట. అప్పుడు నాకు అర్థమైందో ఈ ఫీచర్ కూడా ఉందని చెప్పేసి. అప్పుడు కొంచెం డీటెయిల్ స్టడీ చేస్తే ఏం తెలిసిందంటే, రెనాల్డ్ ట్రైబర్లో థర్డ్ రో ఏదైతే ఉందో అది ఈజీగా రిమూవ్ చేసి ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది మీకు సైడ్ మీకు డిస్ప్లే చేస్తాను, మీకు తెలుస్తుంది ఎంత ఈజీ అనేది. సో నార్మల్గా పెద్ద ఎఫర్ట్ లేకుండా సింపుల్గా తీసి సింపుల్గా పెట్టుకోవచ్చు. సో థర్డ్ రోని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ రోని ఫోల్డ్ చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ పెంచుకోవాలనే ఉద్దేశం ఉంటే థర్డ్ రోని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి సెకండ్ రో మీకు స్లైడ్ చేసుకోవచ్చు కావాలంటే వెనక్కి ముందుకి. ఎందుకంటే చాలాసార్లు మనం 7 సీటర్ కార్ని 7 మెంబర్స్ వాడం కదా. సో అలాంటప్పుడు సెకండ్ రోని బాగా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సెకండ్ రో సీట్ కొంచెం బ్యాక్ జరుపుకుంటే చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. సో ఆ సెకండ్ రో స్లైడింగ్ ఫంక్షన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ కొన్ని కార్స్లో హై అండ్ ఫీచర్స్లో చెప్తూ ఉంటారు. అండ్ సెకండ్ రోలో కూడా మనకి ఫోల్డబుల్ ఆప్షన్ ఉన్నాయి. సెకండ్ రో సీట్స్ కూడా ఫోల్డ్ అయిపోతాయి. అండ్ అది కూడా 60:40. అంటే మీరు కావాలంటే సెకండ్ రోలో ఓన్లీ ఒక్క సీటే ఫోల్డ్ చేయొచ్చు, లేకపోతే 2 సీట్స్ ఫోల్డ్ చేయొచ్చు, లేకపోతే మొత్తం 3 సీట్స్ కూడా ఫోల్డ్ చేయొచ్చు. సో ఇది ఏదైతే ఉందో ఫ్లెక్సిబిలిటీ, స్పేస్ వైజ్ ఐ థింక్ రెనాల్ట్ ఈస్ డూయింగ్ మ్యాజిక్ అనమాట. స్పేస్ మేనేజ్మెంట్లో ఐ థింక్ రెనాల్ట్ ట్రైబర్ని చూసి వేరే కంపెనీస్ నేర్చుకోవాలి, వేరే కార్ కంపెనీస్ నేర్చుకోవాలి అన్నట్టుగా ఉంది. సో ఇది మ్యాజికల్ ఫీచర్ రెనాల్ట్ ట్రైబర్లో. స్పేస్తో మీరు ఎలా కావాలంటే ఆడుకోవచ్చు. సో మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట. సో రెనాల్ట్ ట్రైబర్ మీరు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది కానీ అప్పుడప్పుడు 7 మెంబర్స్ వెళ్తాం, అస్మాన్ వెళ్ళమనుకున్నప్పుడు కూడా ఇట్స్ ఎ గుడ్ చాయిస్. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బిజినెస్ పీపుల్ ఉన్నారు, మీరు లగేజ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్కువ సార్లు ఫ్యామిలీ అందరూ వెళ్ళినప్పుడు ఆ థర్డ్ రో సీట్ తీసేసి మొత్తం లగేజ్ కోసం వాడుకోవచ్చు. సో అది ఒక బెనిఫిట్ అనమాట. సో ఫైనల్గా మనం ఇప్పుడు కంక్లూజన్లోకి వద్దాం. అసలు రెనాల్డ్ ట్రైబర్ కొనొచ్చు అంటారా, కొనకూడదు అంటారా? సో అది చెప్తాను. సో రెనాల్డ్ ట్రైబర్ కొనొచ్చా కొనకూడదా అన్న దానికి ఆన్సర్ ఏంటంటే, రెనాల్డ్ ట్రైబర్ రియల్లీ ఒక వాల్యూ ఫర్ మనీ కార్, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఆల్రెడీ 2 lakh కార్స్ అయితే అమ్ముడయ్యాయి. అండ్ 8 to 10 lakhs బడ్జెట్లో మీరు కార్ కోసం చూస్తూ మీకు పెద్ద కార్ కావాలి, కొంచెం పెద్ద ఫ్యామిలీ మాకుంది, లేకపోతే మాది బిజినెస్ ఫ్యామిలీ, సో మేము బిజినెస్ కోసం కూడా కార్ని వాడతాం, మాకు బూట్ స్పేస్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు డెఫినెట్లీ రెనాల్డ్ ట్రైబర్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు రెనాల్డ్ ట్రైబర్ 2025 కొత్త మోడల్లో ఏం ఆఫర్ చేస్తున్నారంటే, డీలర్ ఫిట్టెడ్ సిఎన్జి ఆప్షన్ ఇస్తున్నారు. సో డీలర్ నుంచి సిఎన్జి ఫిట్ చేయించుకోవచ్చు. కంపెనీ ఫిట్ చేయట్లేదు, కార్ కంపెనీ, బట్ డీలర్ నుంచి ఫిట్ చేయించుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. సో థర్డ్ రో మీకు అవసరం లేదనుకున్నప్పుడు మీరు తీపించేసుకొని మీరు సిఎన్జి ఫిట్ చేయించుకోవచ్చు. థర్డ్ రో ఉంటూ కూడా సిఎన్జి ఫిట్ చేస్తారా లేదా అన్న విషయం ఇంకా నాకు ఐడియా లేదు. అది కూడా ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. వీ కెన్ ట్రై అండ్ చెక్ చేయొచ్చు మీరు. సో రెనాల్డ్ ట్రైబర్ కొంతమంది ఎలా వాడుకుంటారంటే, 7 సీటర్గా వాడుకొని మేదన ట్రాలీ పెట్టుకుని లగేజ్ మేదన పెట్టుకుంటారు. అలా కాకుండా మీరు 5 సీటర్గా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ రో తీసేసి సిఎన్జి ఫిట్ చేసుకున్నా మీకు బూట్ స్పేస్ ఉంటుంది. సో సిఎన్జి యొక్క మైలేజ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది, బూట్ స్పేస్ కూడా దొరుకుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఓవరాల్గా రెనాల్డ్ ట్రైబర్ 2025 మోడల్ ఐ థింక్ ఇట్స్ వర్త్ టు కన్సిడర్. 8 to 10 lakhs బడ్జెట్లో మీరు కార్ కోసం చూసినట్లయితే, సో మీరు 8 to 10 lakhs బడ్జెట్లో కార్ కోసం చూసేవాళ్ళు డెఫినెట్గా రెనాల్డ్ ట్రైబర్ని టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. నచ్చితే కనుక డెసిషన్ తీసుకోండి కొనాలా వద్దా అని చెప్పేసి. సో గైస్, మీకు ఎలా అనిపించింది ఈ కార్ రెనాల్డ్ ట్రైబర్? మీరు కన్సిడర్ చేస్తారా లేదా కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. అది కూడా నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇంకొకటి, ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 10 lakhs బడ్జెట్లో ఒకవేళ మీరు కార్ చూసినట్లయితే కనుక 10 lakhs బడ్జెట్లో ఇంకేం కార్స్ ఉన్నాయి అనే దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాను అనమాట. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు.